to my channel. So friends, ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ అదే APSRTC నుంచి అయితే చాలా రకాలైన పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ వచ్చేసి 30th అక్టోబర్ అంటే పోయిన నెల 30th అక్టోబర్న అయితే విడుదలయ్యింది. సో ఇక్కడ చూసుకుంటే APSRTC నందు అప్రెంటిస్ మరియు ఆసక్తి గల ఈ క్రింది ట్రేడ్ నుంచి ITI చేసిన వాళ్ళకైతే ఈ యొక్క పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేసినారు. సో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 1 నుండి 15th 11 వరకు అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th 11 అంటే నవంబర్ 15 కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో జిల్లాల విధాలుగా పోస్టులు చూసుకుంటే కర్నూలులో దాదాపుగా 49 పోస్టులు ఉన్నాయి. అలాగే నంద్యాలలో 50, అనంతపూర్లో 52, సత్యసాయిలో 40, కడపలో 67, అన్నమయ్యలో 51. సో దాదాపుగా చూసుకుంటే దగ్గర ఫ్రెండ్స్ 500కు పైగా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క పోస్టులకు మెయిన్గా కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ITI. సో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన సో కేటగిరీస్లో డిజిటల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, సో ఇటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్, సివిల్. సో ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్లో మీరు ITI చేసి ఉంటే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th. ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏమైనా మీరు ఫిల్ చేసేటప్పుడు తెలుసుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్కి అయితే www.apprenticeshipindia.government.in. సో ఈ యొక్క వెబ్సైట్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా విషయాలు చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి 118 రూపీస్ అయితే మెన్షన్ చేసినారు. సో ఆన్లైన్ దరఖాస్తు అయిపోయిన తర్వాత మీరు 16th అయితే సర్టిఫికేట్స్ వచ్చేసి ఆ యొక్క కార్యాలయానికి పంపించవలసిందిగా కోరుతున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసి రెస్పెక్టివ్ APSRTC ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలలో అయితే మీరు పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇంకొక మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. SSC మార్క్ లిస్ట్, ITI, NCVT సర్టిఫికేట్. సో ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఆ సర్టిఫికేట్, NCC మరియు స్పోర్ట్స్ ఉండొచ్చు. సో ఏదైనా దాంట్లో మీరు NCC సర్టిఫికేట్ ఉన్నా మీకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డ్. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఆ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో రెజ్యూమే ఫార్మాట్ కూడా అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు. సో మీరు ఈ యొక్క ప్రింట్అవుట్ అయితే మీరు తీసుకొని మీ యొక్క రెజ్యూమే అనేది ఇలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ PDF అయితే నేనైతే ఆ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదే మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ITIలో చేసి ఉంటే సో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.